సమస్యనా? ఎట్లా చనిపోయిండు అని ఏమైంది అసలు పరిస్థితి ఏంది ఎట్లా చనిపోయిండు ఏమైంది అసలు? ఈ మైక్రో ఫైనాన్స్ ఏదో ఫైనాన్స్ అంటూ ఈ ఫైనాన్స్ ఏదో మాకు పెద్దగా తెలియదండి. ఈ బాలాజీ అనే ఒద్దిపట్ల బాలాజీ అనేటోనికి 35 లక్షల నుంచి 40 లక్షల లోపు రీసెంట్ ఒక దగ్గర 1 year బ్యాక్ 2 years అవుతుందంట. డబ్బులు పెట్టిన తర్వాత ఏంటంటే వాడు మళ్ళీ జైలు ఫెయిల్ ఏదో పోయిండు. ఆ బాలాజీ జైలు నుంచి తిరిగి వస్తుండే అప్పుడు మాట్లాడుతుండంట. ఆయన మాట్లాడుతుంటే నీకు ఇవాళ రేపట్లో ల్యాండ్ చేపిస్తా, నీకు భూమిని లేకుండా డబ్బులు ఏదో రకంగా అయితే ఇస్తా నీకు అనేసి ఇలా 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు మాటలు చెప్పుకుంటూ వస్తుండు. ఎవరు? ఈ రమేష్ ను. అయితే ఈయన 35 లక్షలు 40 లక్షలు ఈయన ఇంట్లో ఉన్న డబ్బులు అవి ఈడేం చేసినట్టే చుట్టాల మార్గం ఈడ ఆడ దొరికినట్టు తీసుకొచ్చి 10-12 రూపాయలు అంటుండగా అనేసి 2 రూపాయలు వడ్డీ అంటేనే మన దగ్గర రీజనబుల్. అది 12 రూపాయలు అనేసరికి ఇంకా 10 రూపాయలు వస్తుంది ఆశ అనేసి ఈడ ఆడ తీసుకొచ్చి వాళ్ళకి పెట్టిన తర్వాత విషయం ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఈ రమేష్ గాని చనిపోయిన రమేష్ అనేటికి ఇచ్చిర్రు. బాలాజీకి పోయి పెట్టలే వాళ్ళ డబ్బులు. ఈడు తీసుకుపోయే డబ్బులు ఎవరు పెట్టిండు? బాలాజీకి పెట్టిండు. వాళ్ళు రీసెంట్ గా వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇలా చనిపోయి పాపం శవం ఉంది. ఇంట్లో 2 days ముందు పెళ్లి జరిగింది. వీళ్ళ అన్న కొడుకు పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిండు ఆయన. పెళ్లికి వచ్చి చిన్న చుట్టాలు మొత్తం వచ్చిరంట, తిన్నారు, చేసిరు. ఇతర తాగినాక ఏముంటాయి చిన్న చిన్న మాటలు అనేసి నీకు డబ్బులు ఇచ్చినావు కదా రమేష్, ఆ డబ్బులు ఎటుపోయినాయి, ఎందుకు ఇస్తలేవు, ఏం చేస్తలేవు అనేసి 12 టైం అవుతుంది. ఇది చిన్నగా తాకుండా తినకుండా ఈ స్టోరీ జరిగింది. ఇప్పుడు ఈ స్టోరీ జరిగేసరికి సో నేను ఇస్తా అంటున్నా కదా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇది చేస్తా అంటాడు, అది చేస్తా అనేసి వాళ్ళంటే ఏదో చెప్పుకుంటా మభ్య పెట్టిండినా కానీ జర మాటకి ఎక్కువ అయిపోయింది. అలానే ఒక మనిషి అని చెప్పకుండా ఆయన ఎవరెవరి దగ్గర తీసుకొచ్చిన చుట్టాలు మన ఇంట్లో మనుషులు అడిగారు అనుకోరు. అది ఇంకా గట్టిగా అడిగేసరికి మరి ఆయన మనసులో ఏమనుకుండో ఏమో గొడవ అయిపోయింది. గొడవ తర్వాత ఇక్కడ ఉన్న జనాలు వీళ్ళకి సర్దుబాటు చేసేది ఇంట్లో పంపించేసి పడుకుండు. తెల్లారి గట్ల 3-3:30 టయానికి వచ్చేసి నాకు గుండెలో పెయిన్ ఉన్నట్టు ఉందని అనేసి వాళ్ళన్న మంగళారెడ్డి ఉంటాడు, ఆయనకు లేపిండట. వాళ్ళందరి తర్వాత జర మొత్తుకునేసరికి అందరు లేచి ఏమైందంటే నా పరిస్థితి బాగాలేదు, గుండె పట్టుకున్నట్టుంది, నేను చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు అసలు ఓపిక లేదు ఇది అనేసరికి హాస్పిటల్ తీసుకొని పోయారంట. హాస్పిటల్ అంటే ఆలయ దాకా తీసుకుని పోయి ఆలయ దాకా జర ఆయన మెలకలోనే ఉండు. ఆలయలో కారు దిగి బెడ్ దాకా ఆయన నడుచుకుంటా పోయిండట. తర్వాత అక్కడ నుంచి ఆలయాలు ఏం చేసిరంటే ఆయన స్కానింగ్ ఏదో తీస్తే జర సీరియస్ ఉంది పేషెంట్, నేను తీసుకుని నల్గొండ తీసుకొని పోయారంటే నల్గొండ తీసుకోబోదా అనుకోతుంటే మార్గ మధ్యలో చనిపోయిన విషయం అనేది ఇంట్లో వాళ్ళకంటే తెలియదు. నల్గొండ మెయిన్ మన మంచి హాస్పిటల్ కదా వెళ్ళిపోదాం అని పోతున్నారు. అక్కడ తీసుకుపోయి డాక్టర్ని చూస్తే ఆల్రెడీ చనిపోయి చాలా సేపు అయిందని మా వల్ల కాదని చెప్పి పంపించారంట. సో మొత్తం వీడు చనిపోవడానికి కారణం మొత్తం బాలాజీ అనేటువంటి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు పెట్టిన డబ్బులు మొత్తం వాళ్ళ చుట్టాల మార్గంలో వచ్చి ఒక పెళ్లి జరగను పండుగ జరగ వచ్చినప్పుడు మొత్తం అడగడము, చేయడము, ఇబ్బంది పెట్టడము, ఆ మనోభావానికి ఇది ఏదో పోయి ఆయన హార్ట్ అటాక్ వచ్చినట్టు వచ్చి చనిపోయాడు. దీని వెనక మంగ్లీ ఉన్నదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి, మరి నిజమనేది? ఇది ఇప్పుడు బాలాజీ విషయంలో అయితే మనకు మంగ్లీ అనే విషయం తెలియదు, కానీ మధు అనే విషయంలో మంగ్లీ అనేది అటాక్ అనేది తెలుస్తుంది. ఏమని మంగ్లీ అనేది వాళ్ళ చెల్లె ఉంది, ఆ చెల్లెని మధువానికి ఏదో ఆ సంబంధం ఫిక్స్ చేస్తురంట, ఏదో మాట్లాడుతురంట అనేసి ఆ రకంగా బాలాజీ దగ్గర నుంచి మధు దగ్గర నుంచి మంగ్లీ వాళ్ళకి ఏదో అటాచ్ అయ్యిండు మధు అనేసి తెలుసు. అయితే ఇంకోటి నేను ఒక్కటి చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఈ బాలాజీ అనేటోనికి తినడానికి తిండి లేదు. పనికి మళ్ళా ముండా కొడుకుల మొదటి వాళ్ళ ఆటో డ్రైవర్, వాళ్ళ నాన్న ఆటో నడుపుతాడు, వాడు ఆటో నడుపుతాడు. ఇంకోడు ఈడు మధు అనేటోడు కూడా పెద్ద ఉన్న స్థాయి ఇల్లు అనేం కాదు, ఈడు పనికి మళ్ళా ముండా కొడుకి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడు ఒకవేళ నా మైండ్ పరంగా చెప్తున్నా, పెద్ద ముందలోడు చాలా పెద్ద ఉన్న స్థాయి ఉన్నవాడు ఉంటే వాడు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఫోన్లు చేపిస్తుండు, మమ్మల్ని ముందుకు దర్యాప్తు చేయనట్టు చేస్తలేరు అనేసి చేస్తురంటే ఒక లెక్క. కానీ పనికి మళ్ళా ముండా కొడుకులు వీళ్లకు తినడానికి గట్టిగా తిండి లేదు, వీళ్ళను తీసుకువచ్చి గట్టిగా మీరు డబ్బులు తీసుకున్నారు వాస్తవేరా నా కొడకల్లారా, మరి ఆ డబ్బులు ఏం చేసిర్రు, ఆ డబ్బులు ఏడబెట్టిరు అనేసి డిపార్ట్మెంట్ గట్టిగా నిలదీస్తే ఆ డబ్బులు బయటకు కక్కడవాడు. అంటే డిపార్ట్మెంట్ అనేది వాళ్ళని అసలు ఏ మాత్రం వాళ్ళను గట్టిగా ఏం పట్టించుకోకుండా ఏదో తూచు మంత్రంగా ఆ కేసు చేస్తున్నాం, కేసు వేసి మేము జైలుకు పంపిస్తున్నాం, జైలు చూసుకుంటది. ఏం చేసుకుంటుంది జైలు కోర్టుకు పంపిస్తుంది. కోర్టు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనకు తెలియదు. అదే డిపార్ట్మెంట్ గట్టిగా తలుచుకొని డబ్బులు తీసుకుని వాస్తవాన్ని వాడు ముందులో ఒప్పుకుంటాడు కదా, మరి ఒప్పుకున్న డబ్బులు ఏం చేస్తేవి, వీళ్ళ డబ్బులు ఏం చేసినావు, ఏడు ఆస్తులు కొన్నావు, ఆస్తులు అమ్మి వీళ్ళకి ఇప్పిస్తే ఈ రాదాంతాలు ఈ చనిపోవడాలు ఈ ఇబ్బందులు ఎవరికి ఉండవు కదా. ఇది ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. దయచేసి మీ మీడియా వరకు మేము చెప్పుకునేది ఏంటంటే ఇది ఒక్కటి గట్టిగా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని అడుగుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ మాతో పాటుగా మీరు గిట్ట గట్టిగా అడిగి ఏమని వాడు మధు బాలాజీ అనేటోడు అంతా తల నుంచి ఏం బయటపడలే, వాళ్ళు కూడా అందరితో పాటు పుట్టిన కొడుకులే కదా, ఆ కొడుకులను తాట తీస్తే వాళ్ళ డబ్బులు ఏడబెట్టారో చెప్పగలుగుతారు.
చెప్పగలిగినప్పుడు వాళ్ళు ఫలానా దగ్గర తిప్పినట్టు ఆస్తి అమ్మే వాళ్ళ భూములు ఉన్నాయి, మరి ఏం కొన్నారు అమ్మించి వీళ్ళ జనాలకు డబ్బులు ఇచ్చేస్తే ఈ మరణకాండ ఆగుతుందని నమ్ముతున్నాం. అని ఇప్పుడు చనిపోయిన వ్యక్తి 2 రోజుల క్రితం డబ్బులు కూడా పంపించిండు అని చెప్పి మాట్లాడుతున్నాడు. రైట్. ఈయనకంటే ఈ 2-3 రోజుల సంధి ఏంటంటే రమేష్ బాలాజీని ఫోన్ చేసి, ఏం మామ రోజు రోజు మా పరిస్థితి దిగజారేటట్టుంది, రోజు నా చుట్టాలు వచ్చి నన్ను చంపుకునేటట్టుంది, మరి మా పరిస్థితి ఏంది, నువ్వు ఇయ్యాలా రేపు చేపిస్తా అంటున్నావు కదా, ఏం సంగతి అంటే, 1 లక్ష రూపాయలు అవుతుంది రమేష్, 1 లక్ష రూపాయలు మరి కట్టు, నీకు నీ పేరు మీద ఉన్న 35 లక్షలకు ల్యాండ్ చేయిస్తాను అని చెప్తే సరే అనేసి 1 లక్ష రూపాయలు, ఒక 50 సంథింగ్ 60,000 రూపాయలు ఏం కట్టినట్ట గిట్ట. మరి ఇది ఎంతవరకు ఏమైందో అనే విషయం కూడా పూర్తిగా తెలియదు. ఇప్పుడు మరి ఈ డబ్బులన్నీ ఎట్లా కడతాడన్న 35 లక్షలు అంటారు, మీరు బయట నుంచి తీసుకొచ్చారు, పాపం ఆయన చనిపోయిండు, ఒకతే భార్య, ఇప్పుడు ఆ డబ్బులు మళ్ళీ వచ్చేటట్టు ఉన్నది ఆయన కాంచి, ఎవరు మధు కాంచి? ఇప్పుడు మేము చెప్పేది అదే అన్న, మేము డిపార్ట్మెంట్ పరంగా కోరేది ఒకటి, మీ మీడియా ద్వారా కోరేది ఏంటంటే డిపార్ట్మెంట్ ని మీ మీడియా ద్వారా గట్టిగా టైడ్ చేసి, ఇప్పుడు ఆ రమేష్ అనేటోడు చనిపోయిండు, ఇప్పుడు రమేష్ అన్న చనిపోయిన 35 లక్షలు అప్పుగా ఉండు, అప్పుని ఎవరు అడుగుతారు, వాళ్ళు అప్పు ఇచ్చేటోళ్ళు మళ్ళీ చనిపోయినా కూడా వాళ్ళ భార్యను వచ్చి అడుగుతారు. పాప మా భార్యకి ఏం తెలుసు, ఏం తెలియదు. ఆ భార్య చేయాలంటే, ఆ భార్యను డబ్బులు ఇచ్చి వాళ్ళ జనాలను ఇవ్వాలంటే మీడియా పరంగా మీరు డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని టైట్ చేసి ఆ మధును బాలాజీను మీద తన్ని మరి ఏం చేస్తారు, వసూలు చేపించి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు జనాలను ఇచ్చేస్తారు కదా. ఈ తండాలు ఎంతమంది ఉన్నారు బాధితులు, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అసలు? తండాలో నాకు తెలిసి దగ్గర 60-70 మంది ఉన్నారండి. 60-70 ఇల్లులే, ఇంకా 60-70 ఇల్లు అంటే నాకు తెలుసు మది, బాలాజీ, భీమా, గౌతము, కవిత వీళ్ళందరూ దాంట్లో మోసపడిపోయి దగ్గర ఒక 30-40 కోట్లకు పెట్టిరు. 30-40 కోట్లకు. ఇప్పుడు ఎస్టీ దాంట్లో కోట్లుగా, అసలు కోట్లు అంటే విచిత్రంగా ఈ డబ్బులు పెట్టడమే తెలిసిందో, ఇంతకుముందు కోట్లని కాదు, ఒక 10,000-20,000 ఉంటే వాళ్ళ బతుకులు వాళ్ళు బతికే రకాలు వీళ్ళు. అలాంటిది ఒక 10 రూపాయలు, 12 రూపాయలు, 15 రూపాయలు అనేసరికి ఆశపడిపోయి ఏడ దొరికితే ఆడ తీసుకొచ్చిర్రు, చుట్టాల మారంగా తీసుకొచ్చి కోట్లు పెట్టురు. ఈ పాల్తి తండా వచ్చేసి మధు దాంట్లో బాలాజీ, ఏది కవిత, భీమా, గౌతము వీళ్ళందరికీ నాకు తెలిసి దగ్గర 60 కోట్లకు ఉంటది. 60 కోట్లకు నాకు తెలిసి ఒక 20 కోట్లకు రిటర్న్ అయి ఉంటాయి, ఇంట్రెస్ట్ రూపంగా అసలు రూపంలో అట్లా వచ్చినాయి. తగ్గమే ఒక 40-50 కోట్ల రూపాయలు, ఒక 30-40కి అయితే 30కి అయితే బరాబర్ ఉంటది తండ మొత్తం మీద. ఇప్పుడు ఎవరిని ఏమన్నాను, ఇప్పుడు వాడు ఇస్తారే భీమగాడి ఆడ ఉండదో తెలియదు, వాడు జైల్లో ఉండు, బాలాజీ ఒక దగ్గర, ఈ మధు ఒక దగ్గర, ఈ మంగళి ఒక దగ్గర, ఈ కొడుకులు ఒక్కరు మాకు దొరకట్లేరు. మేము ఈ రమేష్ ఉండని పెట్టాం సపోజ్ గా, రమేష్ ను గట్టిగా అడిగితే రమేష్ కోసం చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరిని అడగాలో ఏమో, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మీ మీడియా పరంగా డిపార్ట్మెంట్ గట్టిగా చేసి ఆ తీసుకున్న కొడుకులను కూడా టైట్ చేసి, వాళ్ళు ల్యాండ్స్ ఉన్నాయా లేకుంటే ఇల్లులు కొన్నారా, భూములు కొన్నారా, ఏమైనా జర దర్యాప్తు గట్టిగా చేసి అవి కనుక తీసి లోతుగా దర్యాప్తు చేసి తీసి జనాలకు ఎవరికి వాళ్ళు ఇస్తే జనాలు బాధితులు బతుకోగలుగుతారు. లేకుంటే ఇలాంటి సేవలు ఎన్ని లేస్తాయో తెలియదు ఈ బంజారా కుటుంబాల్లో.